ఈరోజు భారతదేశంలో రైల్వే వ్యవస్థకి ఎలాంటి గతి పట్టిందంటే, రైలు ఇంజిన్ ముందు రైలు పట్టాల మీద ఎవరైనా రాళ్ళు పెడితే వాటిని తొలగించేటటువంటి ఆ 2 కొంకెలు పెట్టాల్సొచ్చింది. ఆ పట్టాల మీద ఎలాగ వెళ్తుంటే అవి రాళ్ళు ఉంటే తొలగించేస్తుంటాయి. అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి ఆవిష్కరణలు వచ్చినందుకు మనం సంతోషపడాలా? ఇలాంటి పరిస్థితులు ఈరోజు వచ్చినందుకు ఎంత బాధపడాలి మనం? వందే భారత్ లాంటి ఆవిష్కరణలు వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ ముక్కును వేలేసుకున్నాయి. ఎందుకు? ఇలాంటి ఆవిష్కరణ ఒక అద్భుతమైనో లేకపోతే ప్రపంచంలోని అత్యంత స్పీడు అని కాదు. అత్యంత స్పీడ్ 450 కిలోమీటర్లు జపాను, చైనా అన్ని దేశాలు కూడా సాధించేశాయి. కానీ భారతదేశం ఈరోజు సొంతంగా 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల విలువైనటువంటి ఒక రైలు కేవలం 106 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయల మధ్యలో తయారు చేయడం, సొంతంగా తయారు చేసుకోవడం. దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి ప్రపంచ దేశాలు. కానీ మన దేశంలో ఉన్నటువంటి కుహనా మీద సంఘాలన్నీ ఏడ్చాయి. దౌర్భాగ్యం ఏంటంటే చెత్త వెధవలందరూ కలిసి దాన్ని రాళ్ళతో దాడులు చేశారు. పట్టాల మీద పెద్ద పెద్ద దొంగలు పెట్టారు, రాళ్ళు పెట్టారు. వందే భారత్ అనే పేరును కూడా జీర్ణించుకోలేకపోయారు వాళ్ళు. ఆ వెధవలు ఎవరో మీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ పనిపట్టేటటువంటి పరిస్థితి వచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ రేఖా గుప్తా గారి ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి ఆవిడ ఈ రైల్వే వ్యవస్థలో మధ్యలో ఎందుకు దూరారంటే, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని ఇల్లులు కట్టుకున్నారు. అలాంటి వెధవలు రైలు పట్టాల మీద రాళ్ళు పెడితే వాళ్ళ ఇల్లులు కూల్చేశారు ఆవిడ. అంటే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఎన్కౌంటర్ చేసి ఇలాంటి వెధవల్ని మనం చూసాం ఇంతకుముందు. వందే భారత్ మొదలైనప్పటి నుంచి ఈ వెధవలు ఈ విధంగా చేశారు. కొంతమంది దాడులు చేశారు, డైరెక్ట్గా దాడులు చేశారు. అలాంటి వారు ఏంటంటే ప్రభుత్వం ఏమీ చేయలేదు అనుకున్నారు, కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ చేతులు నలగొట్టేసింది. విషయం ఏంటంటే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తే మిగతా వాళ్ళు భయపడతారు. ఇప్పుడు రేఖా గుప్తా గారు ఒక యోగి ఆదిత్యనాథ్ లాగా, హిమంత బిశ్వ శర్మ లాగే తయారవుతున్నారు ఆవిడ కూడా. ఎందుకంటే సిద్ధాంతాలు అలాగ ఉంటాయి. ఆ పార్టీలో ఉంటేనే ఆ రకమైనటువంటి బ్లడ్ వచ్చేస్తుంది. అయితే ఇంకేంటి, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలి. రైల్వే వ్యవస్థకి మనకేంటి సంబంధం అంటే కుదరదు. రేఖా గుప్తా గారు ఎందుకు అలా చేశారు? అది రైల్వే వ్యవస్థే కదా అంటే రైల్వే వ్యవస్థే, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళ ఇల్లులు ఉన్నాయి. దాంతో ఆవిడేం చేసిందా, ఆ ఇంటిని కూల్చేసింది. బీజేపీ కాబట్టి వెంటనే జరిగింది. కాల్చి పడేయాలి ఒక్కొక్కటి, లేదా బహిరంగంగా ఈ చేతులు కాళ్ళు నరికేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వాలకైనా ఆ ఆస్తులు నష్టం కలిగించే విధంగా ఎవడైనా చేస్తే ఇదే శిక్ష ఉండాలి. నెక్స్ట్ భయపడాలి ఒక్కొక్కటి.